నమస్తే తెలుగు ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల ఇళ్లలోకి నీళ్లు రావడము, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానము అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మరియు ప్రతిపక్ష నేతలు, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేతలు వారు ప్రజలకు ఎలాంటి సహాయాన్ని అందిస్తున్నారు, ఆ సహాయము ఎంతవరకు ప్రజలకి వెళుతుంది, ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటుర్రు. అయితే ఇక్కడ అనేక మంది ఈరోజు వారు చందా ఇవ్వడం మీద జరిగింది. కొందరు ₹1,00,00,000, ₹1,00,000 ఈ విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు వచ్చి సేవలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తరుణంలో ఈ యొక్క ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటుర్రు, వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఎలాంటి సేవలు అందుతా లేవు, ప్రభుత్వం యొక్క పాత్ర ఎలా ఉంది ఈ యొక్క పరిస్థితిలో, ఈ విషయాల గురించి మనము తెలుసుకుందాం. పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో కనీసం వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు. ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. అదే కనీసం వాళ్ళు ఏమి ఏంటి రాసుకుంటున్నారు, అంతేగాని కనీసం అనౌన్స్మెంట్ చేసి ఏమండి మేము అటు లోతట్టు ప్రాంతాలని ఇటు ఎగువ తీసుకొస్తామని గాని, వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతామని గాని ఏమీ చెప్పట్లేదు. నాయకులు గాని పోలీసు వ్యవస్థ గాని ఏమీ చెప్పట్లేదు. మా మదరాళ్ళు నిన్న మధ్యాహ్నం అనగా అక్కడ ఉండిపోయారండి. కనీసం మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఫోన్లు బోట్లన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. ఒక్క బోటు కూడా ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఇంకా బోట్లన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లైఓవర్ మీద పెట్టి కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి, పోలీసు వారి వెహికల్స్ తిరుగుతున్నాయి, పోలీసు వారి వెహికల్స్ తిరుగుతున్నాయి తప్ప వాళ్ళేమీ స్పందించట్లేదు. మా బాధ అర్థం చేసుకోవట్లేదు. ఫ్లైఓవర్ డౌన్ లో అల్లాడిపోతున్నారు జనం. అది వేయలేదండి. గ్రౌండ్ లెవెల్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది అక్కడ. ఎందుకట్లా అక్కడ ప్రభుత్వం మంచిగా చూస్తురు. ఇప్పుడు చంద్రబాబు అక్కడనే ఉంటుండు కదా, ప్రజలలో ఉండే తిరుగుతుండు కదా. కాదండి నేనేమంటున్నా, ఒక దగ్గర నుండి మాట్లాడే నువ్వు తిరిగితే అధికారులు మాత్రం చుట్టూ తిరుగుతారు తప్ప పని ఆడవుతుంది. అవును, ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను సీఎం వచ్చినప్పుడే అధికారులందరూ ఆయన దగ్గర ఏదో గొప్పలు పొందాలో ఆయన చుట్టూ తిరుగుతుంటారు నార్మల్గా ఏది జరిగినా ఎక్కడ జరిగినా. అవును, కానీ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ లోకి ఎక్కడ వెళ్తుంది? వెళ్తలేదండి. ఇది 100% వెళ్తలేదు. ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఛానల్స్ కూడా ఏంటంటే ఇగిపోయి పార్టీకి ఇగిపోయి ఛానల్స్ అన్ని ఎంతసేపు ఆ బోట్ లో తిరుగుతున్నాడు చంద్రబాబు, ఆడే కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్నాడు. కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుని ఏం న్యూస్ అంటే నీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఇక ఎవరు వెళ్తున్నారు ఎంత నిజంగా మా ఊళ్ళు చెబుతుంటే అంత ఎందుకు వేసేమా ఓట్లని డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసేమని ఏం లేదు సార్. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ టీవీలో కనిపిస్తారు, అదే మొత్తం ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీ అది లేదా లేదు మొత్తానికి. ఇంత దారుణమే సార్. వాటర్ బాటిల్స్ ఇప్పుడు భోజనాలు కూడా వెళ్తున్నారు 2-3 days నుంచి. భోజనాలు కూడా చేస్తలేరు, చేయట్లేదు, దొరకట్లేదండి. కొనుక్కుందాం దొరకట్లేదు. బోట్లు వాళ్ళు అయితే బోట్లు దగ్గర ఫ్రీ కదండి, ముసలోళ్ళు కూడా ఎక్కించుకోకుండా వాళ్ళు ₹100 డబ్బులు పెడుతున్నారు. ఎవరు? బోట్లు తీసుకొచ్చారు కదా చంద్రబాబు. అవును, ఆ బోట్లు డబ్బులు తీసుకుంటున్నారంట. ఆ బోట్లు ఎక్కించుకోవాలంటే మళ్ళీ ఎవరు పంపించారు ఆ బోట్లు? అదేమో గవర్నమెంట్ పంపించామంటారు కానీ గ్రౌండ్ లో జరుగుతుంది ఇది. ఇప్పుడు మీరు ఏమన్నానండి, ఇప్పుడు గ్రౌండ్ లో సరిగా జరగట్లేదు. కేవలం కాదండి వీళ్ళు ఫోటోలకి అదే అంతా బాగుంది ఎంత బాగుంది, ఆ బాధ ఏంటో మనకు తెలిసిన మనం పడ్డప్పుడు తెలిసిందండి ఆ బాధ. అంతేగాని అంతా అయిపోయింది నేను బాగా చేస్తా టీవీలు ఇచ్చుకోవడం కాదు కదా. గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అసలు? ఎంత ఘోరమైన పొజిషన్ ఉన్నారు అసలు వాళ్ళు ఆ కృష్ణా జిల్లా పాపం. అవును, మరి ఇంకా లోతట్టు పాయింట్లు సార్, ఎంత ఘోరం అంటే సార్ ఏంటి సార్ 3 days భోజనాల పిల్లలు అల్లాడిపోతున్నారు. కనీసం కాదండి అంటే నేను ఎవరిని ఇక్కడ ఏ పార్టీ కాదు కానీ అంటే మీకు చెన్నై చెప్తా. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మీకు ఇది ఉన్నాయి కదా, అప్పుడు వాలంటీర్లను పెట్టి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి పంపించేసి డైరెక్ట్ ఇంటికి వేస్తుండేవాళ్ళు. అవును, ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఎక్కడుంది? ఏమండి ఒక దిక్కున ఒక లారీలు వేసుకొచ్చి ఆపేస్తే జనాభా పోయి గుంపులు వాళ్ళు నెట్టుకుంటూ 2-3 చనిపోయారట.
అట్లాగే ఎందుకండి ఒకప్పుడు ఒక బజార్కి వెళ్ళాలి 10 ఇంటికి ఇస్తే ఏం పోద్ది సార్? ఏం 10 మంది ఇప్పుడు 10 మంది జాయిన్ చేపిస్తే మంచిదే కదా. మన సొంత డబ్బులు ఇవ్వట్లేదు కదా, అది కూడా జనాభా డబ్బులే కదా మీరు ఇస్తుంది. మీ సొంత నా జేబులోయో లేకపోతే ఆయన జేబులోయో లేకపోతే ఇంకో జేబులో ఇవ్వట్లేదు కదా. జనాభా డబ్బులు పెట్టి మీరు ఒక ఏదో వాళ్ళ మనుషులు కుక్కలు కాదు కదండి, అటు ఇసిరేయటం ఏందండి? కొట్లలు ఇసిరేయటం ఏంది సార్? అది మీరు చూసేదో లేదా టీవీలో ఇసిరేయటం ఏంది అసలు? అది పద్ధతి అది. ఆడ వాటర్ ఉంది కదా, వాటర్ ఎక్కడండి? ఇప్పుడు రోడ్ మీద మొత్తం వాటర్లు ఉన్నాయి, ఎట్లా పోతారు వాళ్ళకి ఇవ్వడానికి? మనుషులు బోట్లు పోవచ్చు కదండి, నీ బోట్లో పోయి మీరు వెళ్ళొచ్చు కదా అంట. నేను ఓకే బోట్లు పెట్టింది అందుకే కదా అందుకే మీరు బోట్లు తిని పెట్టారు. పది ఏరియా తిరగమనే కదా బోట్లు పెట్టింది. మనుషులు పోలాకపోతే బోట్లు తీసుకొచ్చారు. అవును, బోట్లో భోజనాలు పెట్టుకొని వెళ్ళలేరా 10 ఇంటికి? వెళ్ళగలుగుతాం. అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా సార్. అప్పుడు మొత్తం మీరు వాటర్ ఉన్నాయి అన్నారు సార్, బోట్లు అందుకే తీసుకొచ్చింది. వాటర్ ఉన్నాయి, మనుషులు పోలాడుతున్నారు కాబట్టి బోట్లు తీసుకొచ్చారు. అవును, ఇప్పుడు వాళ్ళకి భోజనం ఎట్లా అందుతాయి? ఇప్పుడు మీరు అంటుంది ఏంది? ఇప్పుడు ఎవరో హెలికాప్టర్స్ పైన ఒకటి వదిలేస్తే మొత్తం అందరికి వచ్చి ఇచ్చినట్ట మనము? ఒక బిల్డింగ్ వాడికి ఇస్తే వదిలి పట్టిపోతారు వాళ్ళు. వాట్ అబౌట్ అదర్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కి వాళ్ళ పరిస్థితి ఏంది? అదే నువ్వు నీ బోట్లో పోయి ప్రతి ఇంటి దగ్గర బోట్ అయితే మన చేతిలో పడే కదా. అప్పుడు అపార్ట్మెంట్ కనీసం అంత కాదు సార్, ఒక 50 ఇల్లు 40 ఇల్లు ఉంటాయి ఒక అపార్ట్మెంట్ లో. ఇప్పుడు ఆడికి వెళ్తే కనీసం వాడు పెడితే ఆడికి అసలు ఇచ్చిస్తే కనీసం వాళ్ళు తింటారుగా. ఆ పొజిషన్ ఆడదు సార్ ఇప్పుడు అది. అదే నేను పంపిస్తాను హెలికాప్టర్ లో ఒక మిది మీద వదిలిపోతే రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నేను. అంటే ఆ బిల్డింగ్ వరకు తింటారు. వాట్ అబౌట్ రిమైనింగ్ బిల్డింగ్ సార్? అంత దరిద్రంగా ఉంది సార్, నిజం చెప్తున్నా కదా. ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి కృష్ణా జిల్లా పాపం. అల్లాడిపోతున్నారు సార్ జనాభా. ఓన్లీ కృష్ణా జిల్లానేనా, వేరే జిల్లాలు కూడా అదే పరిస్థితి ఉందా? వాళ్ళు లేదు ఎక్కువ కాదండి. ఇక్కడ ఏమి జరిగిందంటే వీళ్ళు గేట్లు ఎత్తేసారండి. ఎవరు? ప్రభుత్వం. ఓకే, వాటర్ ఎక్కువైందని. సో మీరు గేట్లు ఇస్తారని ప్లాన్ ఉన్నప్పుడు వీళ్ళందరూ అలర్ట్ చేయొచ్చు కదా. ప్లానింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నిన్ను చంపడానికి ఒకటి వస్తున్నాడు, ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు అలర్ట్ అవుతావు కదా. అవును, సేమ్ ఇదే కదా ఇక్కడ కూడా. మీరు అవి డ్యామ్ ఎత్తేటప్పుడు ఎక్కువ అయినప్పుడు నిలవగాడు ఎత్తడం మంచి పని కాదంటలేదు. మీకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, ఎత్తుతా వాటర్ ఇన్ని వస్తున్నాయి ఎత్తుతారని. అవును, ముందుల్ని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే ఎలా ఉంటుందంటే సార్, నార్మల్ గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక మైక్ పెట్టుకొని ఆ ఏరియా తిరిగి మీరందరూ ఇట్లాగా వాటర్ సిచ్యువేషన్ డిఫికల్ట్ గా ఉంది, మీరు వెళ్ళే వాళ్ళు బయటకు రండి లేదా పైన ఉండండి అని చెప్పి అలర్ట్ చేస్తారు జనాభాని. దట్ ఈస్ ద ప్రాసెస్. కనీసం మా వాళ్ళు చెప్తుంటే చెప్పిన వాళ్ళు లేరండి సార్. ఇప్పుడు వాళ్ళు నైట్ నిద్రపోయారు సార్, తెల్లలేసరి మొత్తం ఇల్లంతా నీళ్ళు ఉంటాయి. ఎట్లా తెలుసు? మనం ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం అలర్ట్ చేయాలి కదా, ప్రతి వాడిని అలర్ట్ చేయాలి, మన బాధ్యత కదండి. చాలా మంది చూస్తున్న టీవీలలో ఇది రాజకీయం కోణంలో మనం చూడొద్దు అని అంటున్నారు. అవును, రాజకీయం అంటే నేను అదే అంటానండి. ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడతాను, రాజకీయాలు పక్కన పడి చెప్పు. అవును, రాజకీయం కాదు ఇక్కడ. ఓకే, అప్పుడు ఆ ఇబ్బంది పడే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. అందరూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎక్కడ రాజకీయం లేదు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అందరూ ఎందుకు అందట్లేదు ఏమంటారు? కొంతమంది ఏమంటారు, ఆడదాకా మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసారు కదన్నా, ఏం వేసారు? ఆడదాకా వాటర్ ఉన్నాయి కదా, ఎట్ట పోతారన్నాం. అవును, బోట్లు వచ్చింది అందుకే కదా. అవును, మనుషులు పోలేరనే కదా సార్ బోట్లు వచ్చింది మనకి, బోట్లు తీసుకొచ్చారు. అవును, ఆ బోట్లు ద్వారా భోజనాలు పంపించాలి కదా, ఇళ్ళకి పంపించాలి కదా. నువ్వు 3 days చేయలేరా? అవును, ఇప్పుడు మీరు వెళ్ళలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు వాటర్ కూడా దొరకదు కదా సార్. వాటర్ తాగుతారు, కానీ మనిషికి వాటర్ ఉండాలి బతకాలంటే. అవునవును, వాటర్ కూడా దొరకట్లేదు. అంత దరిద్రంగా ఉంటే నీళ్ళు ఇదే నేను టీవీలో కూడా విన్నాను. కొంతమంది నీళ్ళుంటే ఎట్టపోతారు, నీళ్ళుండి పోకపోతే మీరు ప్రభుత్వం దేనికంటున్నా నేను నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీ ప్రభుత్వాలు దేనికి ఎవడని కావచ్చాడు? వైసీపీ పార్టీ అనేది పక్కన పెట్టండి సార్. ప్రభుత్వాలు దేనికి? ఇప్పుడు మనము ఎలా ఉన్న రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉన్నాం, మనల్ని ఎన్నుకున్న రెస్పాన్సిబిలిటీ గా ఉండాలి. సో వాడు వాటర్ ఉన్నాయి కాబట్టి వాడు చచ్చినా పర్లేదా, మనం బాగలేదా? అట్లుంటే గట్టెట్లో జరుగుతుంది. అప్పుడు మీరేం చెప్పి మీరు ఆల్రెడీ బోట్లు తీసుకొచ్చారు కదా, బోట్లు తీసుకొందుకే కదా, మనుషులు పోలేరు కాబట్టి బోట్లు తీసుకొచ్చారు. అవును,
బోట్ల ద్వారా భోజనాలు పంపించాలి అందరికి. పంపించాలి. అది ఎక్కడ పంపిస్తున్నారు? అసలు అది జరుగుతుంది? అది జరుగుతలేదు. జరగట్లేదు. ఇప్పుడు ఎవరి ఇంటికి పంపించాలంటే వాళ్ళే స్వచ్ఛంద సంస్థలు లేక ఉన్నారు వాళ్ళందరూ వ్యక్తులు. 2-3 మెంబర్స్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇట్లా మన పై యంత్రాలు ఉంటాయి కదా, బిల్డింగ్ ఉండే అనుకో, తాడుతో తీసుకుంటారు పైన ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు పైనుంచి తాడు వదిలితే మీరు 10 బిల్డింగ్ దగ్గర బోటు తీసుకెళ్లి వాళ్ళు ఆ డబ్బాలో పెడితే పైకి లాగా తింటారు కదా వాళ్ళు. తింటారు. నువ్వేం ఇంట్లో పోయి ఇవ్వమని అడగట్లేదు కదా. మీరు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక లైన్ ఎన్నుకుంటారు సార్. ఆ లైన్ అంతా వాటర్ నీకు ఫుల్ గా ఎలా ఉంటుంది అంటే సార్, ఒక లైన్ ఉంటుంది సార్, ఆ లైన్ అంతా నీకు వాటర్ ఉంది. బోట్లో 10 బిల్డింగ్ దగ్గర ఆగి వాడు వదిలిన తాడుతో ఆ డబ్బాలో భోజనం పెట్టరండి, వాటర్ బాటిల్ పెట్టరండి. అలా పెట్టుకుంటూ పోవచ్చు కదా అంటా నేను. వెళ్ళాలి. ఇప్పుడు టీవీలో ఒకరు ఇద్దరు ఏమన్నారు, నీళ్ళు ఉండేది ఎట్లా పోవచ్చు, బోట్లు దానికే ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్లో జరుగుతలేదు. అది 100% జరగట్లేదు సార్. ఇది నేను చెప్తున్నా, మనం మంది దేనికి రెస్పాన్సిబిలిటీ పర్సన్ కంటే అర్థమైంది. నీళ్ళున్నా బావాలనే కదా, మన ప్రభుత్వం ఉంది అందుకే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడంటే మనం ఎటువంటి కాపాడాలని బావాలి కదా, కాపాడాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక దగ్గర ఎక్కడ హెలికాప్టర్ బురదలో వదులుతుంది. నేను టీవీలో చూస్తే బురదలో పడుతుంది భోజనాలు. దాంట్లో చేతులు తీసుకుని మరి ఏం చేస్తారు సార్? బతకాలి, మనకి ఆకలి అవుతుంది. అదే ఆ పద్ధతి. అదే అసలు ఏంటి సార్ అది? ఏదో కుక్కలు గీసిరేసినట్టు అప్పుడు లారీ ఒక దగ్గర పెట్టి జనాభా గుంపులుగా వస్తే లాటీసి అక్కడ దొరికినోడు 10 దొరుకుతాయి, దొరకనోడు దొరకం. వాళ్ళ పరిస్థితి ఏంది? అలా పద్ధతి ఏంది సార్? అది చెప్తున్నా సార్. నేను ఇక్కడ రాజకీయం కాదు మనం మాట్లాడుతుంది, కానీ ఉన్నది రియాలిటీగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో నేను మా ఊళ్ళో అడితే కనీసం సార్ 2 days భోజనాలు ఇవ్వాలి. తాగడానికి మంచి బాటిల్ లేకపోతే ఎవడో మనిషి చేతి వచ్చినాడు వాడి చేతి పంపిస్తే వాడు మళ్ళీ 2-3 కిలోలు నీళ్ళలో పోయి బాటిల్ తెచ్చుకున్నారంట, వాటర్ బాటిల్స్. ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాడు 200-300 తీసుకుంటున్నాడు. అట్లా ఉంది. కానీ వీళ్ళు టీవీలో ఏం చెప్తున్నారు ఈ రాజకీయ నాయకులు? ఓ నేను బాగా చేసాం, అది చేసాం, ఇది చేసాం. బాగా చేస్తే జనాభా ఎందుకు ఇప్పుడు జనాభా అనేది ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఇది సార్ జరుగుతుంది. ప్రెసిడెంట్ జరుగుతున్న విజయవాడ జరుగుతుంది. పాపం ఇంత ఇబ్బందులు ఉంది. కానీ ఎవడన్నా పట్టించుకుంటున్నాడు? కాదు సార్, నేను ఏమన్నానంటే చంద్రబాబు గారు కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్నాను. ఎందుకు అంటున్నాను నేను? కలెక్టర్ ఆఫీస్ దేనికి అవసరం ఏముంది? నువ్వు మానిటర్ చేయి. నువ్వు ఏడైనా ఉండబ్బా, నీ సొంత ఇంట్లో ఉండు, ఏడైనా ఉండు. నువ్వు కలెక్టర్ ఆఫీస్ కాడిపోతే నీ చుట్టూ 100 మంది పోలీసులు ఉంటారు అయ్యా. మళ్ళీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చుట్టూ పెద్ద నీ చుట్టూ ఉంటారు అయ్యా. గ్రౌండ్ చూసుకునేది ఎవడు? ఇది కదా సార్ తప్ప. నేనేమన్నా మీరు ఎక్కడున్నా సరే ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంది, నిజంగా వెళ్తున్నా. అధికారులు కూడా పోవట్లా. చెప్పడం ఎందుకు మీకు? ఇవ్వండి, ఎవడు స్వార్థం వాడదండి. టీవీలో ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇక్కడ? టీవీలు కూడా కుమ్మకాలు చేస్తున్నారు. ఈ టీవీలో కూడా ఎవరు సపోర్ట్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. తప్పది. కనీసం ఇక్కడన్నా మానవత్వంతో నిజంగా పోవట్లేదా? ఇప్పుడు కాదు సార్, ఆపోజిట్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకటి మాట్లాడు రేపు అనుకుందాం, అది నిజంగా జరుగుతుందా లేదా? మీరు గ్రౌండ్ లోకి వెళ్ళకుండా మీరు మళ్ళీ విమర్శలు చేస్తారు. అదేంటి మీరు మీ ఇద్దరు అనుకుంటా జనాభా సగం నాగిస్తున్నారు. అదేంటి? అంతే కదా సార్. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయిన మాకు అన్నట్లేదు సార్ అని ఈయన చెప్పుకున్నారు బాధలు. ఈయన ఏంది అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా మీకు. ఇక్కడ మీరు రాజకీయంగా చూడాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని ఏరియా మీరు ఫాలో అవ్వచ్చు అండి, కొన్ని ఏరియా వీళ్ళు పోయారు. గ్రౌండ్ లెవెల్లో ఎంత దారుణంగా ఉందని నీకు చెప్పాడు, విలేకరులో చెప్పాడు. చేస్తారు కదా దాన్ని. ఇక్కడ రాజకీయం కాదు కదా. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి కదా అంటున్నా నేను. అది చేయకుండా వీళ్ళు ప్రతి విమర్శలు చేస్తున్నారు మళ్ళీ ఆపోజిట్ లో. మీరు ఇంకా తిట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఏం జనాభా సాగనాకి పోవాలి మీ దెబ్బకే. తప్పు సార్ ఇది. నిజంగానే చెప్తున్నా కదా. మరి ఇంత నేను చెప్తున్నా కదా సార్, నేనంటే ఇక్కడ ఎవరిని మంచట్లేదు కానీ ఏమో ఈయన ఏజ్ పైన పట్టమేమో కానీ అంత ఇదిగా లేదు సార్. గ్రౌండ్ దారుణంగా ఉంది. పైకి తట్టి నేను ఇప్పుడు బోట్లో తిరుగుతున్నాడు చంద్రబాబు గారు ఒప్పుకుంటా. బోట్లో తిరిగితే నేను మళ్ళీ జన అధికారులు ఉండే బోట్లు తిరిగి ఏం సాధించారు చెప్పండి?
అది నేను ఇక్కడ చెప్తుంది. ఓకే సార్ ఓకే సార్ ఓకే చెప్పండి. ఇది బాగానే ఉన్నది. డిప్యూటీ సీఎం ఎక్కడ పాయం పవన్ కళ్యాణ్ గారు సార్ నా ఇప్పుడు ఆయన ఇప్పుడు అతనికి ఏమి ఇప్పుడు జనాభా లేదు మొన్న ఏదో ఆ ఊపు మీద గెలిచారు కానీ జనాభాలో నీకు అలా పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏయటమే తప్ప ఆ ఊపు అలా పోయింది. కానీ అతనికి ఏం తెలుసు సార్, గ్రౌండ్ లెవెల్ ఏం తెలుసు చెప్పండి, మీరు చెప్పండి. ఓకే ఇప్పుడు నేనేమంటున్నా, సినిమాలో వాళ్ళకి ఏంటి పాపం వాళ్ళు పెరగటమే హై లెవెల్లో పెరుగుతారు, హై లెవెల్ వస్తే గ్రౌండ్ లెవెల్లో బాధలు తెలియదు ఎవరికి, తెలియదు. అవును వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది. అవును సార్ మనం ఏసీలో కూర్చోను ఏసీ కార్లో తిరిగితే మనకి తెలిసిందండి, నడిచేవాడు తెలిసింది ఆ కాలు నొప్పి ఏంటో బాధ ఏంటనేది, నడిచేవాడు తెలిసిందండి ఎప్పుడు కూర్చుకుందా రాయి కూర్చుకుందా అని. కానీ మనం ఏసీ కార్లో తిరిగితే అంత బాగానే ఉంది, నేను ఆడైనా పని చెప్తున్నా సార్. కానీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వరు, అవ్వలేదు కూడా నానా లెక్క నిజంగా రీచ్ అవ్వలేదు. అలా ఉంది పోయి ఇప్పుడు పార్టీ తీసుకెళ్ళి సార్, పార్టీ పోయి విమర్శలు సార్, ఇక్కడ ఒకటి విమర్శలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఉన్నాను సార్, నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ దారుణంగా ఉంది, ఇక్కడ భోజనం వెళ్ళటం లేదని, నువ్వు దాన్ని విమర్శగా తీసుకోవద్దు, ఇన్ఫర్మేషన్ గా తీసుకోండి. విమర్శ కాదు అది ఇన్ఫర్మేషన్, ఇదిగో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ నిజం జరగట్లేదేమో అని మన అధికారులు పంపించండి, గ్రౌండ్ లెవెల్ పంపించండి. ఎందుకు ఆయన ఎందుకు ఇబ్బంది జనాభా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇవ్వట్లేదని అడగాలి కదా. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. పవన్ కళ్యాణ్ గారి ఏముంది సార్, అతను ఏముంది ఆవేశంగా మాట్లాడతాడు కానీ నీకు అసలు చెప్ప గ్రౌండ్ లెవెల్ ఏదో నేను చెప్తానికి ఏదో అంటే చెప్పండి సార్, ఇది అడిగిపోయారు. ఇప్పుడు కనీసం డిప్యూటీ హోదాలో కూడా కనీసం వెళ్ళాలి కదా గ్రౌండ్ నిన్న అంటున్నాడు. నేను ఏదో దిక్కు చూశాను టీవీలో, ఈనాడు అనుకుంటే రాసింది, నేను పోతే అందరూ ఇబ్బంది పడతాను, నేను పోవట్లేదు అని చెబుతున్నాడు. అధికారులు నా చుట్టూరు ఉంటారు, అందుకు పోవట్లేదు. కరెక్ట్, ఓకే మంచి పని. కానీ ఏడన్నా మానిటర్ చేసావా? నువ్వు వెళ్ళలేదు, మనం ఒప్పుకున్నాను సార్. నువ్వు పోతే అభిమానులు లేకపోతే ఏ పిచ్చి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే అధికారులు నీ చుట్టూ తిరుగుతుంటారు, మంచి మాట అది. మానిటర్ ఎక్కడ చేసావు? మానిటర్ ఎవరు చేయకుండా నువ్వు మానిటర్ అనేది ఎక్కడ చేశారు మీరు? మానిటర్ ఎక్కడ చేశారు? ఎక్కడ చేసావు నువ్వు? చేయకుండా ఏం లేకుండా అని చెప్పి నేను అందుకని 3 days లేను. ఏం సార్ 28వ తారీఖు మీరు ఎక్కడో టూర్ లేసి వచ్చి 28వ తారీఖు ఆల్రెడీ అలర్ట్ చేసింది. ఇప్పుడు కేంద్ర వాతావరణ శాఖ అలర్ట్ చేసింది, అయ్యా ఆంధ్రాకి తెలంగాణకి భారీ వర్ష సూచనలు ఉన్నాయి అని. మీరు అలర్ట్ కాపలేదా, రెడీ చేసుకోలేదా మన వాళ్ళందరినీ? అదే ఈయన ఎక్కడో తిరిగి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ విమర్శ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి నేను పోతే ఆయనకి ఉంటాను అందుకు పోవట్లేదు అంటాడు. పోలేదు, రైట్ ఒప్పుకుంటా. నువ్వు మరి ఎక్కడ మానిటర్ చేసావు, ఏ ఏరియాని మానిటర్ చెప్పమని చెప్పండి. ఏమి లేదు, ఇంకా 3 రోజుల నుంచి అంటున్నారు కాబట్టి ఆడిపోయాడు కనపట్లేదు అంటున్నారు కాబట్టి మానిటర్ చేస్తున్నాను. ఆడ మానిటర్ ఎవరిని చేసాడు? ఇవన్నీ ఎందుకులేదు సార్, ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడితే రాజకీయ విమర్శలు లాగుంటాయి. అవన్నీ రాజకీయం అనేది కాదు కదా, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను నాకేమి రాజకీయాలు అది ఇది నాకు అందరూ ఒకటే. కానీ నేను చెప్తున్నాను కదా సార్, అంటే నాకెంతో కొంత జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. ఇలాంటి జనాభా చేసే విషయంలో కొత్త ముందలే ఉన్నాడు అతను. అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు పోయినసారి కరోనా వచ్చింది, టైంలో ఎంత బాగా అందరూ బాగా చేసి పెట్టాడు, ఎంతమంది జనాభాకి ఎంత చేసాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా వర్షాలు రాలేదా? వచ్చాయి. అతను ఏంటంటే యంగ్ బాయ్ పరిస్థితి ఏంటంటే అతను చేయాలని ఉంది. ఇక్కడ ఏంది చంద్రబాబు ఎన్ని చూశాడు కాబట్టి ఆయన ఏందో నాకు అర్థం కాదు, ఫెయిలియర్ అంటే నీకు ఓపెన్ చెప్పడం ఎందుకు, ఫెయిలియర్ మానిటర్లో ఫెయిలియర్, అవునుగా ఫెయిలియర్. అదే ఏమో సార్, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో 4 అన్నాలు పెడితే అయిపోయినట్టు కదా సార్, ఇంకా లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు నీళ్ళు లేని దగ్గర నువ్వు బండి ఆపి భోజనాలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది, నీళ్ళ ఉండాలి పరిస్థితి ఏంది మీరు చెప్పండి. అదే సో వాళ్ళు ఏమంటారు, అక్కడ నీళ్ళు ఉన్నాయి అంటున్నారు, నీళ్ళు లేని దగ్గర మీ బండి ఆపి భోజనాలు అందరికి ఇస్తున్నారు. అసలు నీళ్ళలో ఉన్న పరిస్థితి ఏందన్నా నేను రాను. ఇప్పుడు నీళ్ళ ఉన్న రాలేడు, బయటికి రాలేడు. మీరు బోట్లు తెప్పించారు, బోట్లు ధర భోజనం పంపించవచ్చు కదా వాళ్ళకి మధ్య బిల్డింగ్ కి.
ఎందుకు సార్ ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు వీళ్ళంతా రాజకీయ నాయకులు జనాభా డబ్బుతోనే జనాభా కట్టే ట్యాక్సులు డబ్బులు తీసుకుంటానే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా 100% ఫెయిల్ అయ్యారండి. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్ వాళ్ళ బాధ ఏంటంటే మళ్ళీ బాధ వేస్తుంది సార్. నేను నమ్మను. ఒక బిల్డింగ్ లో అయితే చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోయి రెండు చచ్చిపోయిన శవం అట్లే ఉందంట. తీసుకుపోయిన వాళ్ళు లేరట, అక్కడ వచ్చిన వాళ్ళు లేరంటే తీసుకుపోయిన వాళ్ళు లేరట. అట్లా ఉంది. వీళ్ళేం భలే ఉంది అనేది అబద్ధం అది. ఇన్ని అబద్ధాలండి ఎందుకులేండి. కాదు సార్, మీరు ఇప్పుడు గవర్నమెంట్ డబ్బే కదా, మీరు జేబులో డబ్బులు పెట్టట్లేదు కదా. నీలో నేనే బాగాలేమంటారు అసలు ఏంటి? అసలు వరడి తప్పు వరడు కదా నీలో. ఇప్పుడు మనిషి కష్టాలు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఒక ఇల్లు తగలబడతాను సార్, వాళ్ళు కాపాడే కదా. అయ్యో వాడు కాపాడుతాం కాబట్టి నేను బాగాలేను అంటారా? మన ప్రభుత్వం ఉంది అందుకే కదా మనం ఇవన్నీ సార్ 100% ఫెయిల్ అయ్యారండి. మీరు ఏమన్నా సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్